దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మీకు అందరికీ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. హ్యాపీ ఇండిపెండెన్స్ డే. దేవుడు ఒక ఉన్నతమైన మార్గాల్లో మిమ్మల్ని నడిపించాలని, నిజమైన స్వాతంత్రత ప్రభు మీకు దయచేయాలని కోరుకుంటున్నాను. నా ప్రియ దేశం భారతదేశం బైబిల్లో రాయబడిన ధన్యమైన దేశము అనే పాట పాడుకుంటూ దేవుని నామాన్ని మహింపరచుకుందాం. I love my India, I pray for India, నా ప్రియ దేశం భారతదేశం బైబిల్లో రాయబడిన ధన్యమైన దేశం. చప్పట్లతో యేసయ్య నామమును మహిమపరచుకుందాం. నా ప్రియ దేశం భారతదేశం బైబిల్లో రాయబడిన ధన్యమైన దేశం. నా ప్రియ దేశం భారతదేశం బైబిల్లో రాయబడిన ధన్యమైన దేశం. ఐ లవ్ మై ఇండియా, ఐ ప్రే ఫర్ ఇండియా. I love my India, I pray for India. నా ప్రియ దేశం భారతదేశం బైబిల్లో రాయబడిన ధన్యమైన దేశం. పుట్టిన ఈ దేశాన్ని ప్రేమిస్తాను, భారతీయుడనైనందుకు గర్విస్తాను. నేను పుట్టిన ఈ దేశాన్ని ప్రేమిస్తాను, భారతీయుడనైనందుకు గర్విస్తాను. సంతోష సౌభాగ్యం సమృద్ధి సంక్షేమం దేశంలో ఉండాలని ప్రార్థిస్తాను. సంతోష సౌభాగ్యం సమృద్ధి సంక్షేమం దేశంలో ఉండాలని ప్రార్థిస్తాను. ఐ లవ్ మై ఇండియా, ఐ ప్రే ఫర్ ఇండియా. ఐ లవ్ మై ఇండియా, ఐ ప్రే ఫర్ ఇండియా. నా ప్రియ దేశం భారతదేశం బైబిల్లో రాయబడిన ధన్యమైన దేశం. నా ప్రియ దేశం భారతదేశం బైబిల్లో రాయబడిన ధన్యమైన దేశం.
క్రైస్తవ్యం మతము కాదని మారు మనసని జీవమునకు నడిపించునని వివరిస్తాను. క్రైస్తవ్యం మతము కాదని మారు మనసని జీవమునకు నడిపించునను వివరిస్తాను. మతి మార్చువాడు యేసని మతబోధకుండు కాడని రక్షించు దేవుడని ప్రకటిస్తాను. మతి మార్చువాడు యేసని మతబోధకుండు కాడని రక్షించు దేవుడని ప్రకటిస్తాను. ఐ లవ్ మై ఇండియా, ఐ ప్రే ఫర్ ఇండియా. ఐ లవ్ మై ఇండియా, ఐ ప్రే ఫర్ ఇండియా. నా ప్రియ దేశం భారతదేశం, బైబిల్లో రాయబడిన ధన్యమైన దేశం. నా ప్రియ దేశం భారతదేశం, బైబిల్లో రాయబడిన ధన్యమైన దేశం. చప్పట్లు కొడుతూ యేసయ్య నామాన్ని మహింపరుద్దాం. మనుషులంతా ఒక్కటేనని మంచి భావన అందరిలో కలిగించుటకు శ్రమిస్తాను. మనుషులంతా ఒక్కటేనని మంచి భావన అందరిలో కలిగించుటకు శ్రమిస్తాను. కేవలం మాటలు కాక క్రియలందు మేలు చేయుచు యేసయ్య అడుగులలో పయనిస్తాను. కేవలం మాటలు కాక క్రియలందు మేలు చేయుచు యేసయ్య అడుగులలో పయనిస్తాను. ఐ లవ్ మై ఇండియా, ఐ ప్రే ఫర్ ఇండియా. ఐ లవ్ మై ఇండియా, ఐ ప్రే ఫర్ ఇండియా. నా ప్రియ దేశం భారతదేశం, బైబిల్లో రాయబడిన ధన్యమైన దేశం. నా ప్రియ దేశం భారతదేశం, బైబిల్లో రాయబడిన ధన్యమైన దేశం. ఐ లవ్ మై ఇండియా, ఐ ప్రే ఫర్ ఇండియా. ఐ లవ్ మై ఇండియా, ఐ ప్రే ఫర్ ఇండియా. ఐ లవ్ మై ఇండియా, ఐ ప్రే ఫర్ ఇండియా. ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మీకందరికీ ప్రత్యేకంగా స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. హ్యాపీ ఇండిపెండెన్స్ డే. దేవుని మహాకృపను బట్టి 1947 ఆగస్టు 15 మన దేశానికి స్వతంత్రం వచ్చిన రోజు. ఈ 2020 ఆగస్టు 15కి 73 సంవత్సరాలు పూర్తి చేసుకుని 74వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు దేశమంతా జరుపుకోవటానికి దేవుడు ఎంతగానో కృప చూపిస్తూ ఉన్నందుకు దేవునికి నేను మహిమ చెల్లిస్తున్నాను. ఈ స్వతంత్ర దినోత్సవ సందర్భంగా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి ఒక వాక్యాన్ని నేను మీకు జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతున్నాను. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం
13వ వచన భాగాన్ని చదువుకుందాం. సహోదరులారా, మీరు స్వాతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. చదవబడిన వాక్య భాగంలో అపోస్తలుడైన పౌలు ఇలా చెప్తున్నాడు, సహోదరులారా మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి అనే అద్భుతమైన మాటను ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాం. దేవుని ప్రియులారా, మన దేశానికి స్వతంత్రత వచ్చింది. 74వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు మనం అందరం జరుపుతూ ఉన్నాం. దేశమంతా ఈరోజు ఎంతో సంతోషించి ఆనందించే భాగ్యాన్ని దేవుడు అనుగ్రహించాడు. అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు, మీరు స్వతంత్రులుగా ఉండటానికి పిలువబడ్డారు అనే మాటను దైవజనుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మన దేశానికి స్వతంత్రత రావటం కొరకు స్వతంత్ర సమరయోధులు ఎంతోమంది కృషి చేసి మన దేశం కొరకు పోరాడి జయ జీవితం కలిగి జయించి మన దేశానికి స్వతంత్రం రావటానికి వాళ్ళెంతో శ్రమించారు. ఈరోజు మనం నిశ్చయముగా ఈ స్వతంత్ర దేశంలో స్వేచ్ఛగా సంతోషంగా ఆనందంగా ప్రతి వారు జీవించడానికి వారెంతో శ్రమించినట్లుగా చరిత్రలు ఆధారంగా మనం తెలుసుకుంటున్న విషయాల్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ప్రియులారా, ప్రపంచ దేశంలో ఎన్నో దేశాలు ఉన్నాయి. ఎన్నో దేశాలు ఉన్నప్పటికీ మన దేశం యొక్క ప్రాముఖ్యత చాలా ఉన్నతమైనది. ప్రపంచ దేశాల యొక్క పరిస్థితిని మనం గమనిస్తూ ఉంటే, ఎన్నో దేశాలని మనం గమనిస్తే భారతదేశంతో పాటు అనేకమైన దేశాలు ఉన్నాయి. అమెరికా ఉంది, తర్వాత రష్యా ఉంది, ఆ తర్వాత జింబాబ్వే ఉంది, న్యూజిలాండ్ ఉంది, ఇంగ్లాండ్ ఉంది. అనేకమైన దేశాలు, ఇంచుమించు ప్రపంచంలో 250 దేశాలు పైనే ఉన్నాయి మన ప్రపంచ దేశాల్లో. అయితే అమెరికాని ఇంగ్లీష్లో అమెరికా అంటాం, ఆ తర్వాత రష్యా అని ఇంగ్లీష్లో కూడా రష్యా అంటాం. ఏ దేశాన్ని ఇంగ్లీష్లో అదే పదంతో పిలుస్తూ ఉంటాం. అయితే మన భారతదేశాన్ని ఇంగ్లీష్లో ఇండియా అంటాం. ఎందుకని అంటాం అలాగా అంటే దానికి ఒక అద్భుతమైన కొటేషన్ నేను మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. భారతదేశాన్ని ఇంగ్లీష్లో ఇండియా అని పిలుస్తూ ఉంటాం. ఇండియాలో INDIA ఇండియా అనే ఆ యొక్క అక్షరాన్ని గమనిస్తూ ఉన్నాం. ఐ మీన్స్ ఇండిపెండెంట్, స్వతంత్రత మనకు వచ్చింది. IN అంటే నేషన్, N అంటే నేషనల్, D అంటే డిక్లైర్డ్, I అంటే ఇన్, A అంటే ఆగస్ట్. ఇండిపెండెంట్ నేషన్ డిక్లేర్డ్ ఇన్ ఆగస్ట్. మన భారతదేశంకి స్వతంత్రత ఆగస్టు 15వ తారీఖున వచ్చినందుకు, ఆగస్టు నెలలో వచ్చిన సందర్భంగా మన దేశాన్ని ఇండియా అని పిలుస్తూ ఉన్నాం, భారతదేశాన్ని. ప్రియులారా, అద్భుతమైన ఈ యొక్క వర్ణనను బట్టి దేవుడిని నేను ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. మన భారతదేశానికి స్వతంత్రత వచ్చి 74 సంవత్సరాలు అవుతున్నా మనిషి జీవితంలో స్వాతంత్రత అనేది రాలేటం ఎంత భయంకరమైన వేదన. మనిషికి, దేశానికైతే స్వాతంత్రత వచ్చింది, మనిషికి మాత్రం ఇంకా స్వాతంత్రత రాలేని పరిస్థితుల్లో మనిషి జీవితం కొనసాగుతుంది. మన భారతదేశానికి స్వాతంత్రత రావటానికి ఎంతోమంది యోధులు కష్టపడుతూ శ్రమిస్తూ ప్రయాసపడ్డారు, వాళ్ళ ప్రాణాలు త్యాగం చేశారు. వారి యొక్క జీవితాన్ని మనం గమనించినట్లయితే మహాత్మా గాంధీ దేశం స్వతంత్రం కొరకు ఎంతో ప్రయాసపడి పోరాడాడు. ఆ తర్వాత జవహర్లాల్ నెహ్రూ, ఆ తర్వాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్, సుభాష్ చంద్రబోస్, ఆ తర్వాత చాలామంది వ్యక్తులు స్వతంత్ర సమరయోధుల గురించిన వివరాలు మీకు అందరికీ బాగా తెలుసు. వారు ఎంతో శ్రమించి ఎంతో కష్టపడి దేశ స్వాతంత్రత కొరకు ప్రాకులాడినట్లుగా చరిత్రలు ఆధారంగా మనం తెలుసుకోగలుగుతున్నాం. ప్రియులారా, మన భారతదేశం యొక్క చరిత్రను గురించి మీలో చాలామందికి తెలిసిన విషయాలు కొన్ని క్లుప్తంగా నేను మీకు చెప్పి, మనిషికి స్వాతంత్రత ఎప్పుడు వస్తుందో అనే విషయాల్ని కూడా నేను చెప్పడానికి ఇష్టపడుతున్నాను. మన భారతదేశాన్ని గురించిన ప్రాముఖ్యంగా మన ఇండియా, మన దేశం యొక్క ప్రాముఖ్యతను మనం గమనిస్తూ ఉంటుంటే, ఇండియా నేషనల్ ఫ్లాగ్, మన జాతీయ జెండాని మనం గమనించినట్లయితే త్రివర్ణం 3 రంగుల జెండా మనం చూస్తూ ఉంటాం.
ఈ యొక్క జెండా యొక్క ప్రాముఖ్యత కూడా చాలా గొప్పది. కారణం ఏమిటంటే జెండాలో 3 రంగులు ఉన్నాయి: కాషాయం, తెలుపు, ఆకుపచ్చ. ఈ కాషాయం అనే రంగు త్యాగానికి గుర్తుగా ఉంది. నిజమే, మనం ఆరాధించే యేసుక్రీస్తు ప్రభువు కూడా ఎంతో ప్రాణాన్ని త్యాగంగా చేసిన గొప్ప దేవుడు. తెలుపు శాంతికి గుర్తుగా ఉంది. యేసుక్రీస్తు ప్రభువు కూడా ఈ లోకానికి శాంతిని ఇవ్వటానికి వచ్చారు. ఆ తర్వాత ఆకుపచ్చ సస్యశ్యామలానికి గుర్తుగా ఉంది. మన దేవుడు కూడా సమృద్ధిని, సస్యశ్యామలంగా ప్రశాంతమైన వాతావరణం ఇవ్వటానికి ఈ లోకానికి వచ్చారని నిజంగా ఆ జాతీయ జెండాను గుర్తు చేసుకుంటుంటేనే యేసుక్రీస్తు ప్రభు యొక్క ఔన్నత్యాన్ని తలంచడానికి, ఎంతైనా ఆశీర్వాదకరమైన మార్గాలు నడిపించబడటానికి అవకాశం ఉందని ప్రభువు మనకి మరొక్కసారి తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియులారా, గమనించండి, నేషనల్ ఫ్లాగ్ గురించి మనం విన్నాం. ఆ తర్వాత నేషనల్ ఎంబ్లం, సింబల్ మాట 4 సింహాల బొమ్మను మనం చూస్తూ ఉంటాం. ఆ తర్వాత నేషనల్ యానిమల్ టైగర్, నేషనల్ బర్డ్ నెమలి, తర్వాత నేషనల్ ఫ్రూట్ మామిడి పండు, నేషనల్ వెజిటబుల్స్ ఏంటంటే వంకాయ, నేషనల్ ఫ్లవర్ కమలం, నేషనల్ గేమ్ హాకీ. ఈ విధంగా మన దేశానికి సంబంధించిన ఈ విషయాలన్నీ కూడా చాలామంది చదువుకునే వాళ్ళకి బాగా తెలుసు. కనుక వీటన్నిటినీ మనం గుర్తుపెట్టుకోవాలి. దేశం గురించిన ఈ విషయాలన్నీ కూడా బాగా గుర్తుపెట్టుకుంటూ మరింతగా బలపడడానికి అవకాశం ఉందని నేను మీకు ప్రేమతో తెలియజేస్తూ ఉన్నాను. అయితే దేశం గురించిన అనేకమైన వివరాలు మనకి బాగా తెలుసు. మన భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయో, ఎన్ని ప్రాంతాలు ఉన్నాయో, ఎన్ని జిల్లాలు ఉన్నాయో, ఎన్ని మండలాలు ఉన్నాయో, ఎంతమంది జనాభా ఉన్నారో అన్నీ మీకు బాగా తెలుసు. ఇంచుమించు 130 కోట్ల జనాభా ఉన్నారని మన దేశ జనాభా లెక్కల్లో వివరాలు తెలుస్తూ ఉన్నాయి. కనుక ఈ విధంగా దేశాన్ని గురించి అయితే మనకి బాగా అనేకమైన వివరాలు తెలుసుకుంటూ ఉన్నాము. దైవజనుడైన పౌలు ఇక్కడ ఒక అద్భుతమైన మాట తెలియపరుస్తున్నాడు. సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండటానికి పిలువబడ్డారనే మాటను దైవజనుడైన పౌలు ఈ స్థలంలో మనకు గుర్తు చేస్తూ ఉన్నాడు. మనం స్వతంత్రులుగా ఉండటానికి పిలువబడ్డాం. అయితే దేశానికి స్వతంత్రత వచ్చింది, కానీ మనిషి జీవితంలో స్వతంత్రుడిగా ఉండలేకపోతున్నాడు. స్వతంత్రత సంపాదించుకోలేని ఆ వ్యక్తిగత జీవితంలో కొనసాగించబడుతున్నాడు. ఆ దేవుని ప్రియులారా, మహాత్మా గాంధీ వీళ్ళందరూ కూడా పెద్ద వాళ్ళు, స్వతంత్ర సమరయోధులు, ఎంతో శ్రమించారు కదా. ఒక గొప్ప వ్యక్తి ఇలా చెప్పాడు. ఏమన్నాడంటే, నిజమైన స్వతంత్రత మనిషికి ఎప్పుడు వస్తుంది? ఆ సందర్భాలని గురించి మాట్లాడుతూ, మన దేశాన్ని గురించి మాట్లాడుతూ, ఒక స్త్రీ అర్ధరాత్రి, మధ్యరాత్రి 12 గంటల సమయంలో రోడ్డు మీద ఒంటరిగా వస్తే నిజంగా మన దేశానికి స్వతంత్రత వచ్చినట్లే అన్నాడు. ఈ రోజున స్త్రీలకి సెక్యూరిటీ లేని పరిస్థితులు, రాత్రి రోడ్ల మీద ఒంటరిగా రావటం ఎంతో భయంకరమైన పరిస్థితి కదా. ఇలాంటి ప్రతికూలమైన పరిస్థితుల మధ్యలో దేశ ప్రజలు కొనసాగుతూనున్నారు. గమనించండి, దేశానికైతే స్వాతంత్రత వచ్చింది, కానీ మనిషి జీవితానికి స్వాతంత్రత రాలేదు. దైవజనుడైన పౌలు అదే మాట్లాడుతున్నాడు. మీరు స్వతంత్రులుగా ఉండటానికి పిలువబడ్డారు. ఆ రోజు బ్రిటిష్ ప్రభుత్వం నుంచి మనకి విడుదల దొరికి అద్భుతమైన స్వతంత్ర సమరయోధులు ఎంతో ప్రయాసపడి 1947 ఆగస్టు 15న మన దేశానికి స్వతంత్రత వచ్చింది. వాస్తవమే. అయితే నిజమైన స్వతంత్రత మనిషి జీవితానికి రాలేదు. ఇంకా మనిషి పాపంలోనూ శాపంలోనూ బానిసగానే ఉంటున్నాడు. అయితే నిజమైన స్వాతంత్రత మనిషికి ఎప్పుడు వస్తుంది? మనిషి ఎప్పుడు స్వతంత్రత పొందుకోగలుగుతాడు? మనిషి జీవితానికి ఎప్పుడు స్వతంత్రత వస్తుంది అనే ఆలోచన మీకు వచ్చినట్లయితే ఒక 4 ప్రాముఖ్యమైన విషయాలు నేను మీకు చెప్పాలని ఇష్టపడుతున్నాను. 4 విషయాలు మీకు గుర్తు చేయడానికి ఇష్టపడుతున్నాను. మొదటి మాట చదువుకుందాం. మనిషికి ఎప్పుడు స్వతంత్రత వస్తుంది అని అంటే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. యోహాను సువార్త 8వ అధ్యాయం 32వ వచన భాగాన్ని చదువుకుందాం. అప్పుడు
సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేయనని చెప్పగా, చదవబడిన వాక్య భాగంలో సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేయును అనే మాటను మనం గమనిస్తున్నాం. అంటే సత్యము వలన స్వతంత్రత, సత్యం వలన మనకి స్వాతంత్ర్యం వస్తుంది, సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుందనే మాటని ఇక్కడ దైవ వాక్యంలో మనం గమనిస్తూ ఉన్నాం. మనం జాతీయ గీతం జనగణమన పాడుకుంటూ ఉంటాం కదా. సత్యమును గురించిన మాటలు మీకు చెప్పడానికి ఇష్టపడుతున్నాను. యేసయ్య అన్నారు, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నా ద్వారా తప్ప ఎవరు కూడా తండ్రి యొద్దకు రాలేరు, నిత్యరాజ్యానికి చేరుకోలేరని ప్రభు చెప్పాడు. గమనించవలసిన విషయం ఏమిటంటే యేసుక్రీస్తు ప్రభువే ఆయన మార్గము, సత్యము, జీవమైన దేవుడు. ఆయనే సత్యమై ఉన్నాడు. ఆయన ద్వారా మనిషికి స్వాతంత్రత కలుగుతుంది. దేవుని వాక్యపు వెలుగులో మనం చదువుకున్న మాటలన్నింటినీ గమనిస్తూ ఉంటుంటే, వాక్యమందు వాళ్ళని ప్రతిష్ఠ చేయండి, నా వాక్యమే సత్యము, నా వాక్య సారాంశం సత్యం అని ప్రభు చెప్పాడు. సత్యమును అమ్మివేయక దాన్ని భద్రంగా దాచిపెట్టుకోండి అని ప్రభు చెప్పిన మాటలు గమనిస్తూ ఉన్నాం. సత్యము కొరకు నేను సాక్ష్యం ఇవ్వటానికి ఈ లోకానికి వచ్చానని ప్రభు చెప్పిన మాటలు మనం గమనిస్తూ ఉన్నాం. ప్రసంగి భక్తుడు అంటాడు, సత్యమైనది లోతుగాను బహుదూరంగా ఉంది, దాన్ని కనుగొనే వాళ్ళు, పరిశీలన చేసేవారు కొందరే అనే మాటను కూడా మనం గమనిస్తూ ఉన్నాం. ఎంతోమందికి సత్య మార్గంలోనికి రాక, సత్యం అనే ఆ వెలుగులోనికి రాక ఇంకా ఎంతోమంది అసత్యములు సాగిపోతూ ఉన్నారు. అసత్యమైన మార్గాల్లో నడిపించబడుతూ జీవితంలో భయంకరమైన బానిసతో బ్రతుకుతూ ఉన్న జీవితాలు ఇంకా మన దేశంలో ఎన్నో మంది ప్రజల జీవితంలో కనబడుతుంది. ఈరోజు ప్రభు మీకు జ్ఞాపకం చేస్తున్నాడు, యేసుక్రీస్తు ప్రభు సత్యవంతుడైన దేవుడు. ఆ సత్యము అయిన దేవుని ద్వారా నీకు స్వతంత్రత వస్తుంది. ఈ రోజున ఏది సత్యమో ఏది అసత్యమో ప్రజలు తెలుసుకోలేని పరిస్థితుల మధ్యలో ఉంటున్నారు. కొంతమంది జీవిత విధానాన్ని మనం గమనిస్తూ ఉంటుంటే అసలు దేవుడు ఉన్నాడా అనే భావనతోనే నాస్తికులుగా సాగిపోతున్న వాళ్ళు ఎంతోమంది కనబడుతున్నారు. అయితే మీ వ్యక్తిగత జీవితాన్ని మీరు చూస్తూ ఉంటుంటే దేవుడు ఉన్నాడు అనడానికి సృష్టిలో మనకి అనేకమైన ఆధారాలు కనబడుతున్నాయి. గమనించవలసిన విషయం ఏమిటంటే దేవుని శక్తి, దేవుడు ఉన్నాడు, ఆయన ద్వారానే సమస్తము కూడా కలిగింది. కనిపించే సృష్టిలో అన్నిటిని మీరు చూడండి, సూర్యుడు, చంద్రుడు, ఆకాశం, నక్షత్రాలు సమస్తము కూడా దేవుని నోటి మాట చేత కలిగినవి. మనిషిని దేవుడు తన చేతితో తన పోలిక చొప్పున చేయబడ్డారు. మనిషిని దేవుడు సృష్టిస్తే ఈ మనిషి దేవుడే లేడనేటట్లుగా భయంకరమైన వాదోపవాదంలో ప్రజలు కొనసాగుతున్నారు. సత్యాన్వేషణ లేని పరిస్థితుల మధ్యలో అసత్యంలోనికి వెళ్ళిపోతున్నారు ప్రజలు. ప్రియులారా, మన జీవితాన్ని మీరు గమనించండి. గాలి కనపట్లేదు అన్నంత మాత్రాన గాలి లేదనుకోవటం అవివేకం. గాలి ఉంది. ఒక ఆయన అనుకున్నాడంట, చంద్రమండలంలోకి వెళ్ళిపోయాడంట. వెళ్ళిపోయి అక్కడి నుంచి అంటున్నాడంట, నాకు దేవుడు కనపట్టలేదు, ఇక్కడ దేవుడు కనపట్టలేదు నీకు అక్కడ అన్నాడంట. తనతో పాటు ఇంకొక వ్యక్తి వచ్చాడంట. ఆయన అంటున్నాడంట, ఆక్సిజన్ అయిపోయిన తర్వాత కనపడతాడు దేవుడు నీకు అన్నాడంట. ఇంకా ఆక్సిజన్ అయిపోయిన తర్వాత ఏం కనపడతాడు, ఇంకా అంతే. చాలామందికి ఒక బిల్డింగ్ ఉందంటే ఆ బిల్డింగ్ని వెనకాల దాన్ని నిర్మాణం చేసిన తాపి మేస్తున్నాడు, దానికి మంచి ప్లాన్ ఇచ్చిన ఇంజనీర్ ఉన్నాడు కదా. బిల్డింగ్ ఊరకనే అది రాత్రికి రాత్రే ఉదయానికి బిల్డింగ్ అయిపోదు కదా. మనిషి ఒక పెన్ ఉందంటే దాన్ని తయారు చేసినోడు ఉన్నాడు, ఒక ఫ్లైట్ ఉందంటే దాన్ని తయారు చేసినోడు ఉన్నాడు, ఒక విమానం ఉందంటే, లేకపోతే ఒక ట్రైన్ ఉందంటే, ఒక కంప్యూటర్ ఉందంటే, ఒక వస్తువు ఉందంటే దాన్ని కనుగొన్నవాడు ఒక ఆయన ఉన్నాడంటే, మనిషి ఉన్నాడంటే దాన్ని మనిషిని సృష్టించిన దేవుడు ఉన్నాడనే భావన మనుషులు కలగట్లేదు. ఇంకా బానిసలుగానే ప్రజలు బ్రతుకుతూ ఉన్నారు. ప్రియులరా, ఇశ్రాయేలీల ప్రజల జీవిత విధానాన్ని మనం గమనిస్తూ ఉంటే 430 సంవత్సరాలు ఫరో అనే వ్యక్తి కింద బానిసలుగా ఉన్నారు. వారిని విడిపించడం కొరకును దేవుడు
మోషేని ప్రత్యేకపరిచాడు, ఏర్పాటు చేసుకున్నాడు. భయంకరంగా 430 సంవత్సరాలు వాళ్ళు బానిసగా బ్రతికారు. దేవుడు మోషే ద్వారా వారిని విడిపించిన సందర్భాలు మనం గమనిస్తూ ఉన్నాం. ఈరోజు మనుషులు సత్యాన్ని అసత్యంగా మార్చేస్తున్నారు. మీకు బైబిల్ గ్రంథంలో ఒక వాక్యాన్ని మీకు చదివించాలని ఆశపడుతున్నాను. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 25వ వచన భాగాన్ని చదువుకుందాం. అట్టివారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి. సత్యమును అసత్యంగా మార్చేసి సృష్టికర్తకు బదులుగా సృష్టిని పూజిస్తున్నట్లుగా దైవ వాక్యం మనకి ప్రస్తావన తెలియజేస్తుంది. ఈరోజు మీరు గమనించాలి, చాలామంది సృష్టించిన దేవుణ్ణి ప్రక్కన పెట్టేసి సృష్టిని పూజిస్తూ ఉన్నారు. సృష్టికర్తను పూజించక సృష్టిని పూజిస్తున్న వ్యక్తులు ఎంతోమంది కనబడుతున్నారు. ఈరోజు సత్యమేదో నువ్వు గ్రహిస్తే ఆ సత్యమే నిన్ను స్వతంత్రులుగా చేస్తుంది. సత్య మార్గాన్ని యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి బోధించాడు. ఆయన ఒక్కడే సత్యవంతుడైన దేవుడని దేవుని వాక్యం చెప్తుంది. ఒక పోస్ట్ కార్డు ఉందంటే దాన్ని తీసుకొచ్చిన పోస్ట్ మ్యాన్ ఉన్నాడంటే దాన్ని రాసిన వ్యక్తి కూడా ఉంటాడు కదా. ఓరకని ఎట్లా వస్తుంది పోస్ట్ కార్డు? ఈ రోజున అసత్యమైన మార్గంలోనికి వెళ్ళిపోయి చెట్ల వైపుకు, సృష్టి వైపుకు మనిషి వెళ్ళి వేటినో కొలుస్తున్నాడు. కానీ సత్యవంతుడైన దేవుణ్ణి పూజించక అసత్యమైన మార్గంలోనికి మనిషి వెళ్ళిపోతున్నాడు. పండిత రమాబాయి అనే ఒక సహోదరి ఉంది. ఆమె చాలా శ్లోకాలు పట్టింది. ఆమె జీవితంలో అనేకమైన శ్లోకాలు చదువుతూ ఉంది. ప్రతిరోజు కూడా శ్లోకాలు చదువుతూ ఉండేది ఆమె. అయితే ఎన్నో శ్లోకాలు చదువుతూ ఉంటున్న ఆమె జీవితంలో ఒక శ్లోకం ఇలా రాయబడి ఉంది. అస్తోమ సర్గమయ్య అనే ఆ యొక్క శ్లోకాన్ని చదువుతున్నప్పుడు, తమతోమ జ్యోతిర్మగమయ అనే ఆ శ్లోకాన్ని చదువుతున్నప్పుడు ఆ శ్లోకం యొక్క భావన తనకి అర్థం కాలేదు. వెతుకుతూ వచ్చింది, ఏది సత్యమో ఏది వెలుగో అని. మొత్తం మీద ఆ శ్లోకాలు వెతుకుతూ ఉన్నప్పుడు ఆ శ్లోకానికి సరైన నిర్వచనం, నేను అసత్యంలోనే ఉన్నానయ్యా, నన్ను సత్యంలోకి నడిపించు, ఎవరు సత్యవంతుడైన దేవుడు అని వెతుకుతూ ఉన్నప్పుడు ఆమె జీవితంలో సత్యాన్వేషణ చేయగా యేసుక్రీస్తు ప్రభు వెలుగులోనికి వచ్చారు. సత్యవంతుడైన దేవుణ్ణి ఆమె తెలుసుకుంది. పండిత రమాబాయి అద్భుత రీతిగా యేసుక్రీస్తు ప్రభుని అంగీకరించి యేసుక్రీస్తు ప్రభు కొరకు సజీవ సాక్షిగా మారిపోయింది. ఒకసారి మీరు గమనించండి, యేసుక్రీస్తు ప్రభు మన జీవితంలో ఆయన అద్భుతమైన కార్యాలు చేయగలిగిన సమర్థుడు, సత్యవంతుడైన దేవుడు. ఆయన గురించిన మాటలు ఇలా రాయబడి ఉన్నాయి. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచన భాగాన్ని మీరు గమనించినట్లయితే, ఈ స్వాతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. క్రీస్తు ప్రభు మనల్ని స్వతంత్రులుగా చేసి ఉన్నాడు అనే మాటని ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. దేవుడు యేసుక్రీస్తు ప్రభు మనకి ఈ స్వాతంత్రత అనుగ్రహించి ఉన్నాడు, మనల్ని ఆయన స్వతంత్రులుగా చేసి ఉన్నాడు అనే మాటను బైబిల్ గ్రంథంలో రాయబడిన ఈ సత్యాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. కనుక మనం గమనించవలసిన విషయం ఏమిటంటే, యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనకి స్వాతంత్రత వస్తుంది. దేశానికి స్వాతంత్రత వచ్చిన మనిషికి ఇంకా బానిసగానే ఉన్నాడు. అనేకమైన అలవాట్లు, త్రాగుడు, వ్యసనాలు, సిగరెట్టు, జూదం, ప్యాకెట, ఇలా వ్యర్థమైన అనేకమైన వాటికి మనిషి బానిసడైపోయి తన జీవితాన్ని స్వతంత్రతలోనికి రాకుండా, దేశానికి స్వతంత్రత వచ్చిందని అనేకమైన జెండాలు ఎగరవేసి కేరింతలు కొట్టి ఎన్నో చేస్తున్నాడు. కానీ తన బానిస బ్రతుకు నుంచి విడుదల లేదని, బానిస బ్రతుకులోంచి విడుదల దొరికినప్పుడే అతనికి నిజమైన స్వాతంత్రత దొరుకుతుంది. అదే ఒక మహిమగల స్వాతంత్ర్యం. కనుక ఈ విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. యేసుక్రీస్తు ప్రభు మనకి స్వాతంత్రత అనుగ్రహించున్నాడు. మీరు మరలా దాస్యం అనే కాడి కింద చిక్కుకోకండి అనే మాటను దైవజనుడు జ్ఞాపకం చేస్తున్నాడు. యేసు ప్రభు యొక్క
త్యాగాన్ని మీరు గమనించినట్లయితే ఆయన మన కోసం చేసిన ప్రాణత్యాగం అమూల్యమైనది. కల్వరి శిలువలో కపాలమని అర్థమిచ్చే గొల్గతా కొండపై ఆకాశానికి భూమికి మధ్యలో శిలువలో యేసుప్రభు మన కోసం ప్రాణత్యాగం చేశాడు. ఒకసారి మీరు ఆలోచించండి. మీకు సడన్గా 50,000 రూపాయలు అవసరమయ్యింది. వెంటనే ఎవరైనా ఒకరి దగ్గరికి వెళ్ళి, అయ్యా నాకు 50,000 రూపాయలు డబ్బులు కావాలి ఇవ్వండి అంటే ఎవ్వరు ఇవ్వరు. మీకు 50,000 రూపాయలు కావాలంటే ఇదిగో మీ ఇల్లు డాక్యుమెంట్స్ ఇవ్వండి అంటాడు. ఓరకనివ్వడు. లేకపోతే మీ పొలం డాక్యుమెంట్స్ ఇవ్వండి అంటాడు. అయ్యా నాకు కువైట్ వెళ్ళటానికి, విదేశాలకు వెళ్ళటానికి వీసా వచ్చింది, పాస్పోర్ట్ వచ్చింది, నేను వెళ్ళాలయ్యా, వెళ్ళిన తర్వాత మళ్ళీ డబ్బులు నేను పంపించేస్తాను, అయ్యా నాకు ఒక 50,000 ఇవ్వండి అంటే నీ ఇంటికి సంబంధించిన లేదా నీ పొలానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఇవ్వండి అయ్యా అంటాడు. ఓరకనివ్వడు. హాస్పిటల్ అడ్మిట్ చేశారు, ఏదో అనారోగ్యం వచ్చి ఆపరేషన్ చేయాలి, డాక్టర్ గారు డబ్బులు లేవండి, తర్వాత మా పిల్లోడు బాగైన తర్వాత మీకు డబ్బులు ఇస్తామంటే ముందు 50,000 కట్టు, అప్పుడు ఆపరేషన్ మొదలు పెడతానంటాడు డాక్టర్. ఎవరు ఊరకని ఏమీ చేయట్లేదు. ఒక ప్రమోషన్ కావాలన్నా, ఒక ఉద్యోగం కావాలన్నా దానికి డబ్బులు పే చేయాలా? దేవుడు నీ కొరకు ఉచితంగా అమూల్యమైన రక్షణ కలుగు చేశాడు. ఎవరు చేయలేని ఏ మనిషి చేయలేని, ఏ దేవుడు చేయలేని అద్భుతమైన త్యాగాన్ని యేసుక్రీస్తు ప్రభు చేశాడు. ఒక్క నిమిషం నువ్వు మనసు పెట్టి ఆలోచించు. యేసుక్రీస్తు ప్రభు చేసిన త్యాగం, ప్రాణత్యాగం ఎంత గొప్పదో. ఆయన ద్వారా నీకు స్వాతంత్రత వచ్చింది. ఆయన నీకోసం ప్రాణాన్ని త్యాగంగా బలి అర్పణగా అర్పించుకున్న దేవుడు మహనీయుడు. అంత గొప్ప దేవుణ్ణి నువ్వు కలిగి ఉంటే నిజంగా నీ జీవితం ధన్యమవుతుంది. యెహోవా తమకు దేవుడిగా కలిగిన జనులు ధన్యులవుతారని ప్రభు వాక్యం చెప్తుంది. నీ బానిసత్వం నుంచి విడుదల పొందుతావు. ఒక అమూల్యమైన నిజమైన స్వాతంత్రత నీ జీవితంలో అనుభవించడానికి అద్భుతమైన అవకాశాన్ని దేవుడు నీకు ఈ సమయంలో కలుగు చేస్తున్నాడు. ఇకనైనా నీవు మారు మనసు పొంది నీ పాపాల విషయమే పశ్చాత్తాపడి యేసు నా దేవుడు నేను నోటితో ఒప్పుకొని హృదయమందు విశ్వసించగలిగితే నీకు గొప్ప రక్షణ దొరుకుతుంది, గొప్ప విడుదల దొరుకుతుంది. నీ పాపాల బానిసత్వ బ్రతుకు నుంచి విడిపించబడి నిజమైన స్వాతంత్రతను నీ జీవితాన్ని పొందుకుంటావని దేవుని సేవకుడిగా నేను ఈ మాటలు నీకు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈ సందర్భం ముందు ఒక అద్భుతమైన సాక్ష్యాన్ని నేను మీకు చెప్పాలని కోరుకుంటున్నాను. ఆమె జీవితంలో జరిగిన ఒక అద్భుతమైన సాక్ష్యాన్ని చెప్పాలని నేను ఇష్టపడుతున్నాను. సినీ యాక్టర్ దివ్యవాణి, పెండ్లి పుస్తకం అనే సినిమాలో యాక్షన్ చేసిన సినీ నటి దివ్యవాణి అనే పేరు వినలేని వాళ్ళు ఎవరూ లేరు. చాలామందికి ఆ సినీ యాక్టర్ గారి గురించి తెలుసు, సినిమాలో యాక్షన్ చేసిందని. అయితే ఆమె జీవితంలో సత్యవంతుడైన యేసుక్రీస్తు ప్రభు ఎలా వచ్చాడు, ఆమె ఎలా ప్రభు దగ్గరికి వచ్చింది, ప్రభు మార్గంలోకి వచ్చింది అనంటే, ఆమె సొంత ఊరు గుంటూరు జిల్లా తెనాలి అనే ప్రాంతం. ఒక ఉన్నతమైన కుటుంబంలో జన్మించింది. తన కుటుంబ విధానం సాగిపోతుంది. తను సినీ ఇండస్ట్రీలోనికి, ఆ సినీ ఫీల్డ్లోనికి వచ్చింది. తనకు ఒక అన్నయ్య, ఒక అక్క, వాళ్ళ నాన్నగారు, కుటుంబ సభ్యులు అందరూ ఉన్నారు. సినీ ఇండస్ట్రీలోకి వెళ్ళింది. తర్వాత కొంతకాలానికి వివాహం అయింది. 2 పిల్లలు పుట్టారు, ఒక పాప, ఒక బాబు. అయితే కొద్ది రోజులు గడిచిపోతూ ఉన్నాయి. ఈ సినీ ఫీల్డ్లోనే జీవితం అనుకున్నది సాగిపోతూ ఉంది ఆమె జీవితం. వాళ్ళ బంధువులు, వాళ్ళ రక్త సంబంధులు ఆస్తి పంపకాల విషయాలకు వచ్చినప్పటికీ, ఆస్తి తగాదాలు వచ్చినప్పటికీ, వాళ్ళకి రావాల్సిన ఆస్తి ఆ విషయంలో వచ్చేటప్పటికీ వాళ్ళ బంధువులు ఆమె కుటుంబానికి వాళ్ళ కుమారుడికి చేతబడి చేపించారు. చేతబడి చేపిస్తే ఆ పిల్లోడు సిక్ అయిపోతున్నాడు. రోజు రోజుకి కూడా హెల్త్ పాడైపోతుంది, ఆరోగ్యం పాడైపోతుంది. అన్ని విధాలుగా తిరగలేని హాస్పిటల్ అంటూ లేదు, చేయలేని వైద్యం అంటూ లేదు. అన్ని చోట్లకి వెళ్ళింది, మాంత్రికుల దగ్గరికి వెళ్ళింది, హాస్పిటల్స్ దగ్గరికి వెళ్ళింది, అనేకమైన స్థలాలకి, దేవాలయాలను పిలువబడుతున్న అనేక స్థలాలకి వెళ్ళింది. అన్ని విధాలుగా ఆమె చేయవలసిన ప్రయత్నం అంతా చేసింది.
అయితే ఆ చదువుకునే ఆ పిల్లోడు రోజు రోజుకి ఆరోగ్యం సిక్కైపోయాడు. వాళ్ళ స్కూల్ టీచర్ నిర్మల అనే మేడం గారు ఆ పిల్లోడు స్కూల్కి రావట్లేదంటని వాళ్ళ ఇంటికి ఫోన్ చేసి, మీ పిల్లోడు ఏంటి స్కూల్కి రావట్లేదంటే ఇలా హెల్త్ ప్రాబ్లం వచ్చిందని చెప్తే ఆ మేడం చెప్పారు, ఈరోజు మా ఇంటి దగ్గర ప్రేయర్ జరుగుతుంది. అమ్మ, నువ్వు అన్ని ప్రయత్నాలు చేస్తావు కదా, ఇది ఆఖరి ప్రయత్నంగా ఈరోజు ప్రభు దగ్గరికి వచ్చి నీ విన్నపం ప్రభువుకు తెలియపరచమ్మా అంటే, ఆమె అన్ని ప్రయత్నాలు చేస్తాం కదా, యేసు ప్రభు అనే దేవుని గురించి మనం విన్నాము కానీ ఆయన సత్యవంతుడని నేను గుర్తించలేదు. సరే, అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తాం కదా, ఇది ఆఖరి అవకాశం. పిల్లోడి పరిస్థితి బాగాలేదు, సిక్ అయిపోతున్నాడు, పాడైపోతున్నాడు, ఆరోగ్యం అంతా పాడైపోయింది. ఆలోచించి మొత్తం మీద ఆమె బయలుదేరి ఆ నిర్మల టీచర్ మేడం గారి ఇంటికి ప్రార్థన కూటికి జరుగుతూ ఉంటే అక్కడికి వెళ్ళింది. ఈ దివ్యవాణి అనే సినీ యాక్టర్. ఆ రాత్రి దేవుని వాక్యం ఆమెను దర్శించింది. నిజమైన దేవుని గూర్చిన ఆ దర్శనం ఆమెకు కలిగింది. నిజమే కదా, మన దేవుడు మన కోసం ప్రాణం పెట్టారు. ఎవ్వరూ చేయలేని త్యాగం ఆయన చేశాడు. ఏ వ్యక్తి చేయలేని త్యాగం ఆయన చేశాడు. గుర్తించింది. ఆ రోజు నుంచి టీవీ ఆన్ చేసి దేవుని వాక్యం వింటూ ఉంటుంటే జైపాల్ గారు, చెన్నై జైపాల్ గారి యొక్క ఆయన సాక్ష్యమైన వాక్యం వస్తుంది. విన్నది, మరింతగా బలపడింది. మందిరానికి వెళ్ళింది, మారు మనసు పొందింది, పాపాల విషయమే పశ్చాత్తాపడి బాప్తిసం పొందింది. సత్యం ఎవరో తెలుసుకోగలిగింది. చివరికి ఆ తన కుమారుడి యొక్క ఆరోగ్య పరిస్థితి అద్భుత రీతిగా స్వస్థత పొందటం. ఎప్పుడైతే బాగుపడ్డాడో వెంటనే ఈమె పూర్తిగా దేవునిలోనికి రావటం, మంచిగా తన జీవితకాలంలో ఇంతవరకు సినీ ఇండస్ట్రీలో సినిమాలో యాక్షన్ చేసిన ఈమె ఇప్పుడు ప్రభు కాడి మోయటానికి, ప్రభు సేవ చేయటానికి, సంపూర్ణంగా దేవుని సేవలో రావటానికి దేవుడు ఆమెకు కృపను అనుగ్రహించాడు. ఈ సాక్ష్యం నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఆమె జీవితంలో సత్యాన్వేషణ చేసినప్పుడు, సత్యం ఎవరో ఆమె గ్రహించినప్పుడు, సత్యవంతుడైన దేవుడు ఆమె జీవితంలోకి వచ్చి నిజమైన స్వాతంత్రత, బానిసత్వ జీవితం నుంచి విడుదల పొంది ఒక నిజమైన స్వాతంత్రత ఆమె పొందుకుంది. గట్టిగా చప్పట్లు కొడుతూ యేసయ్యకి మహిమ చెల్లిద్దాం. ఇలాంటి స్వాతంత్రత మన దేశ ప్రజలు ఎందరో ఉన్నారు. అనేకమైన వ్యాపారస్తులు, అనేకమైన ఆసాములు ఎందరో ఉన్నారు. అనేకులు హృదయాలు తెరవబడి నిజ దేవుణ్ణి గుర్తించి మనోనేత్రాలు వెలిగించబడి దేవుని వైపుకు వాళ్ళు త్రిప్పబడాలని నేను కోరుకుంటున్నాను. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే ఎంతోమంది జీవితాలు మనం చూస్తాం. ఒకప్పుడు సమరయ స్త్రీ భయంకరమైన పాపాత్మురైన స్త్రీ, 5 భర్తలు ఉన్నారు ఆమెకి. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు మార్గంలోకి వచ్చిందో సత్యవంతుడైన దేవుని తెలుసుకుంది. తమ పాపిష్టి బ్రతుకును విడిచిపెట్టి సత్య సువార్త తన గ్రామానికి అందించింది. సౌలు బైబిల్ గ్రంథంలో ఉన్నాడు. భయంకరమైన దేవుడంటే దేవుని కార్యక్రమాలకు అడ్డుగా వచ్చి దేవుణ్ణి నమ్ముకున్న ప్రజల్ని ఈడ్చుకుని వెళ్ళిపోతూ ఉండేవాడు. దమస్కు దారిలో వెళుతున్నప్పుడు ఒక వెలుగు ఉదయించింది. తన జీవితంలో సత్యవంతుడైన యేసుక్రీస్తు ప్రభు గుర్తించటం, యేసుక్రీస్తు ప్రభు వెలుగులోనికి సౌలు పౌలుగా మార్చబడటం, చివరికి దేవుని కొరకే హతసాక్షిగా మారిపోవటానికి ఆ సత్యవంతుడైన దేవుణ్ణి పౌలు జీవితంలో అన్వేషించటం, ఇదంతా అద్భుతమైన కార్యం. దేవుడే అతన్ని వెతుక్కుంటూ రావటం, తన జీవితంలో అన్యజనులకి సాక్షిగా మార్చిన సందర్భాలు, నిజమైన స్వాతంత్రత అనేకులు పొందుకున్నారు. ఈ వాక్యం చెప్తున్న నా జీవితంలో యేసుక్రీస్తు ప్రభువును కూడా సొంత రక్షకునిగా అంగీకరించి నా జీవితంలో నిజమైన స్వాతంత్రత పొందుకోవటానికి దేవుడు కృపను అనుగ్రహించాడు. కనుక ఈ వాక్యం వింటున్న మీ జీవితంలో నిజమైన స్వాతంత్రత నీకు ఎప్పుడు వస్తుందంటే, సత్యవంతుడైన సత్యం వలన నీకు స్వాతంత్రత కలుగుతుంది. ఇక రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతున్నాను, కోరుకుంటున్నాను. మనిషికి స్వాతంత్రత ఎప్పుడు వస్తుంది అనంటే, వాక్య భాగంలో చదువుకున్న మరొక మాట, దినవృత్తాంతాల మొదటి పుస్తకం 5వ అధ్యాయం 1-2 వచ్చిన భాగాల్ని చదువుకుందాం. ఇశ్రాయేలునకు తొలిచూలు కుమారుడైన రూబేను కుమారుల వివరము.
ఇతడు జ్యేష్ఠుడై ఉండెను గాని తన తండ్రి పరుపును తాను అంటుపరచినందున అతని జన్మ స్వాతంత్రమును ఇశ్రాయేలు కుమారుడైన యోసేపు కుమారులకి ఇయ్యబడెను. అయితే వంశావళిలో యోసేపు జ్యేష్ఠుడుగా దాఖలు చేయబడలేదు. యూదా తన సహోదరుల కంటే హెచ్చినవాడాయను. అతని నుండి ప్రముఖుడు బయలువెడలను. అయినను జన్మ స్వాతంత్రము యోసేపు దాయెను. చాలండి. రెండవ సందర్భాన్ని మనం గమనించినట్లయితే పరిశుద్ధత వలన స్వాతంత్రము, జన్మ స్వాతంత్రము యోసేపు దయ్యింది. కారణాలు మనం బైబిల్ గ్రంథాన్ని చదువుతూ ఉంటుంటే రూబేను నిజంగా ఆ ఇంటికి జ్యేష్ఠుడే, పెద్ద కుమారుడే. యాకోబుకి 12 మంది కుమారులు, వాళ్ళ చరిత్ర మనకి బాగా తెలుసు. యాకోబు గారి యొక్క 12 కుమారులు జ్యేష్ఠ కుమారుడు రూబేను. వాస్తవంగా రూబేనికి జన్మ స్వాతంత్రపు హక్కు రావాలి. జ్యేష్ఠులకి ఎన్నో ఆధిక్యతలు బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం, గమనిస్తాం. కానీ రూబేనికి జన్మ స్వాతంత్ర హక్కు రాలేదు. కారణం ఏమిటంటే రూబేను తన తండ్రి యొక్క పరుపును అపవిత్రపరిచాడు. ఆ భయంకరమైన పాపపు జీవితంలో జీవించిన స్థితి రూబేను జీవితంలో కనబడుతుంది. యోసేపు జీవితాన్ని మనం గమనించినట్లయితే యోసేపుని అమ్మే పరిస్థితి. అన్నలందరూ కూడా గుంటలో వేసేద్దామని అనుకుంటుంటే, గుంటలో వేస్తే ఏంటి మనకు ప్రయోజనం, వీడిని మిద్యానీయులకి అమ్మేద్దామని ఆలోచన చెప్తాడు యూదా. తనకి కూడా అపవిత్రమైన పని చేసిన తన జీవితంలో కూడా ఆ జన్మ స్వతంత్రత హక్కు సంపాదించుకోలేదు. కానీ యోసేపు జీవితాన్ని మీరు చూస్తే పాపాన్ని విడిచి పారిపోయిన సందర్భాలు మనం బైబిల్ గ్రంథంలో గమనిస్తాం. పోతీఫర్ భార్య బలవంతం చేస్తే పాపం విడిచి వస్త్రం అక్కడే వదిలేసి పాపం విడిచి పారిపోయిన యోసేపు జీవితంలో అద్భుతమైన జన్మ స్వాతంత్రపు హక్కుని సంపాదించుకున్నాడు. తన పరిశుద్ధమైన జీవితం, ఆ పరిశుద్ధత వలన తన జీవితంలో స్వాతంత్రాన్ని సంపాదించుకున్నట్లుగా బైబిల్ మనకి స్పష్టంగా చెప్తుంది. కనుక మీ వ్యక్తిగత జీవితంలో ఎవరైతే పరిశుద్ధతకు చోటిస్తారో, పరిశుద్ధమైన జీవితాన్ని చేయటానికి ఇష్టపడతారో, వారి జీవితంలో అద్భుతమైన స్వాతంత్రతను దేవుడు కలుగు చేస్తాడు. ఈరోజు ఎంతోమంది యవ్వనస్తుల జీవితాలు యవ్వన కాలం వచ్చినప్పటికీ వారి నిండు నూరేళ్ళ జీవితాన్ని అపవిత్రపరిచేసుకుంటున్నారు, పాపంలోనికి వెళ్ళిపోతున్నారు. ఎంతోమంది పరిశుద్ధతకు వైపుకు ప్రాకులాడవలసిన వాళ్ళు పాపంలో పొర్లాడుతూ ఉన్నారండి. గమనించవలసిన విషయం ఏమిటంటే ఎంతోమంది వ్యక్తిగత జీవితాలు అపవిత్రపరచబడుతున్న పరిస్థితుల మధ్యలో మనం ఉంటున్నాం. ఎంతోమంది యవనస్తులు పాడైపోతున్నారు. ఆ మధ్యకాలంలో ఎవరో ఒక దైవజనుడు చెప్తే విన్నానండి. వారి కుటుంబ సభ్యుల గురించి ఆయన ఒక సాక్ష్యాన్ని మాట్లాడుతూ పరిశుద్ధత కొరకు ఎంతగా ప్రాకులాడారో వారి కుటుంబాన్ని గురించి చెప్పినప్పుడు నాకు ఆశ్చర్యం అనిపించింది. ఈరోజు కూడా అలాంటి పరిశుద్ధతను యవనస్తులు సంపాదించుకోవాలి. యవ్వన బిడ్డలు, కుటుంబ సభ్యులు పరిశుద్ధత వైపుకే వారి యొక్క జీవిత విధానం సాగిపోవాలని ప్రభు ఆశపడుతున్నాడు. షడ్రక్, మేషక్, అబేద్నెగోలు వారి యొక్క జీవిత విధానాన్ని మనం గమనిస్తూ ఉంటే దానియేలుకి ఒక ఉద్దేశం ఉంది. రాజు తినే ఆహార పదార్థాలు తిని నన్ను నేను అపవిత్రపరచుకోకూడదని ఉద్దేశం కలిగి ఉన్నాడు. చూడండి, ఆ వాక్యాలు మీకు చదివిస్తాను. దానియేలు పుస్తకం 1వ అధ్యాయం 8వ వచన భాగాన్ని మీరు గమనించినట్లయితే, రాజు భుజించు భోజనమును పానము చేయు ద్రాక్షరసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరచుకోకూడదని దానియేలు ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడండి. తనను అపవిత్రపరచుకోకూడదు. ఈరోజున ఎంతోమంది యవనస్తులు వారి కుటుంబాలు అపవిత్రతలకు వెళ్ళిపోతున్నాయి. స్వతంత్ర యోధులుగా ఉండవలసిన వాళ్ళు బానిసలుగా పాపానికి బానిసలైపోతున్నారు.
చూడండి, కొంతమంది పొద్దున్నంతా బాగుంటారు. ఆగస్టు 15 వస్తే చూడండి, కొంతమంది అరే బాబు స్వతంత్రత వచ్చేసిందిరా బాబు, స్వాతంత్రం వచ్చేసిందిరా బాబు అని పొద్దున్నంతా గంతులేస్తారు, చాలా హంగామా చేస్తారు. సాయంకాలానికి వచ్చినప్పటికి చీకడవుతున్నప్పటికీ వాళ్ళ ఇంటికి రారు. ఒకవేళ వచ్చిన దారి తప్పిపోతుంటారు, ఏందిరా ఎవర్రా అట్లా ఉంటారు. వాళ్ళ లాంగ్వేజ్ మారిపోతుంది, వాళ్ళ నడక మారిపోతుంది. బానిస జీవితం, త్రాగుడికి బానిసలైపోతున్నారు చాలామంది. అపవిత్రమైన వాటికి బానిసలైపోతున్నారు. పరిశుద్ధత వలన స్వాతంత్రత వస్తుందని వాక్యం అంటుంది. దానియేలు తన జీవితాన్ని అపవిత్రపరచుకోలేదు. అందుకే ఆ సంస్థానంలో హెచ్చించబడి ఒక ఉన్నత స్థాయిని దేవుడు అతనికి కలుగు చేశాడు. పిల్లలు, మీకు అర్థవంతంగా వివరంగా అర్థమవటం కోసం ఒక చిన్న మాట చెప్తాను. చేతులెత్తి ఒకసారి అందరూ హల్లెలూయా అని చెప్పండి. హల్లెలూయా. ఒక పాముని ఒక ఆయన పెంచుతూ ఉన్నాడంట. చాలా జాగ్రత్తగా ఒక బొట్టలో పెట్టి పాముని పెంచుతూ ఉన్నాడంట. ప్రతిరోజు కూడా పాముకి చక్కని నూకలు మంచి మేత వేస్తూ ఉన్నాడంట ఒక వ్యక్తి. ప్రతిరోజు నూకలు వేస్తూ ఉన్నాడు, మేత వేస్తున్నాడు, మంచిగా పాము తింటుంది. ఆ యొక్క గూట్లోనే ఆ యొక్క స్థలంలో ఉంటుంది ఆ పాము. ఒకసారి ఎలక చూసి మంచి మేత అంతా కూడా పాముకే వేసేస్తున్నాడు. అసలు ఈ మేత నేను తినాలని ఆలోచించింది. వెళ్ళి ఆ గూట్లోకి వెళ్ళి చూసినప్పటికీ పాము నిద్రపోతూ ఉంది. అమ్మయ్యా, పాము నిద్రపోతుందిలే అని అనుకుని ఆ నూకలు ఉంటాయి కదండి, ఆ నూకలన్నీ తీసుకుని పాము మీద మొత్తం, పాముకి కనపడకూడదు. కానీ నేను తింటే ఇప్పుడు పాము కనపడిందంటే తేడాలు వచ్చేస్తాయి. అందుకని పాము కనపడకుండా ఉండాలని ఆ నూకలు అవన్నీ పాము నిద్రపోతుంటుంటే పాము కనపడకుండా పాము మీద మొత్తం అంతా కప్పేసింది ఎలక. మంచి నిద్రలో ఉంది పాము, తనకి కనపడలేదు అన్నట్లుగా మొత్తం అంతా కూడా ఈ ఎలక ఆ నూకలన్నీ కప్పేసి కొన్ని ఉంటే అవి మంచిగా తింటూ ఉంది. తిన్నప్పటికి నిద్ర వచ్చేస్తుంది కదండి, కొంచెం మొత్తొచ్చి అట్లే పడుకుంది. పాము నిద్ర మేలుకునే టైం అయింది. అట్లా నిద్ర మేలుకుని అట్లా చూసినప్పటికీ తన ముందే ఉంది బ్రేక్ఫాస్ట్. పిలవకుండానే వచ్చేసినట్లుగా బ్రేక్ఫాస్ట్ తన ముందుకు వచ్చింది. ఇంకేముంది మీకు తెలుసు. అట్లా అన్నప్పటికీ ఆ ఎలకని మింగేసింది. ఎలకేమనుకుంది, నేను పాము కనపడలే, కప్పేసానులే అని అనుకుని చివరికి ఎలక పరిస్థితి ఏమైపోయిందంటే ప్రాణాలు కోల్పోయింది. ఈరోజు కూడా చాలామంది పాపం చేశానులే, ఎవరికి కనపడలేదులే, పాస్టర్ గారికి ఏం కనపడదు, సేవకులకి ఏం కనపడదు, దేవుడు కనబడదు, ఆ పక్కింటోళ్ళు చూడలేదు, ఈ పక్కింటోళ్ళు చూడలేదు, మా తల్లిదండ్రులని కళ్ళు కప్పొచ్చు, ఫ్రెండ్స్ కనపడకుండా రహస్యంగా చేయొచ్చు, ఎన్నో ఎవరికి కనపడలేదు ఎన్నో చేయొచ్చు. కానీ దేవుడు కళ్ళు కప్పలేవు కదా. చివరికి ఆ పాపం అనే ఆ పాము, నాకు కనపడలేదు, పాముకి కనపడలేదు అనుకున్నది, ఆ పాము చివరికి ఎలకని కాటేసింది, తినేసింది. ప్రియులారా, ఈ సంగతి నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే, నేటి యవనస్తులు కూడా పాపంలో పొర్లాడుతూ చాటింగ్లు చేస్తూ రకరకాల వాట్సాప్, ఫేస్బుక్లో ఈ ఇంటర్నెట్ వచ్చిన తర్వాత భయంకరమైన పాపానికి ఎడిక్ట్ అయిపోయి ఎవరికి కనపడలేదులని రహస్యంగా ఎంతోమంది ఎన్నో చేస్తూ ఉన్నారు. చివరికి మీ పాపం మిమ్మల్ని పట్టుకుంటుంది అని వాక్యం అంటుంది. పాపం చేసిన వాళ్ళు పాతాళానికి దిగిపోతారని వాక్యం అంటుంది. కనుక పాపం వల్ల వచ్చే జీతం మరణమై ఉన్నది. ఆ పాపాన్ని విడిపించడానికి యేసయ్య వచ్చాడు, పరిశుద్ధ రక్తాన్ని చిందించాడు. నీ జీవితం పరిశుద్ధంగా జీవిస్తే నీవే నిజమైన స్వాతంత్రత పొందుకుంటావు. అటువంటి శ్రేష్టమైన కృపాభాగ్యం దేవుడు మీకు ఇవ్వాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ఇక మూడవ సంగతి నేను చెప్పాలని ఆశపడుతున్నాను. మనిషికి ఎప్పుడు నిజమైన స్వాతంత్రత వస్తుంది అనంటే,
మూడవ సందర్భాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి సమూయేలు మొదటి పుస్తకం 17వ అధ్యాయం 25వ వచన భాగాన్ని చదువుకుందాం. ఇశ్రాయేలీయులలో ఒకడు వచ్చుచున్న ఆ మనిషిని చూచితిరే, నిజముగా ఇశ్రాయేలులను తిరస్కరించుటకై వాడు బయలుదేరుచున్నాడు. వానిని చంపిన వానికి రాజు బహుగా ఐశ్వర్యాన్ని కలుగు చేసి తన కుమార్తెనిచ్చి పెండ్లి చేసి వారి తండ్రి ఇంట వారిని ఇశ్రాయేలీయులలో స్వతంత్రులుగా చేయుననగా, తండ్రి ఇంట స్వతంత్రులుగా చేస్తాడట. మూడవ మాట ఏంటంటే జయ జీవితం వలన స్వాతంత్రం. గొల్యాతుని 40 రోజుల నుంచి సవాలుగా ఉన్నాడు. గొల్యాతు అనే వ్యక్తి చాలా భయంకరంగా 40 రోజులు సవాలుగా నిలబడుతున్నాడు. మీలో దమ్మున్న మగడు రండి. యాలా లోయ అనే స్థలంలో నిలబడి సవాల్ చేస్తూ ఉన్నాడు. ఫిలిస్తీన్ల పక్షమున, ఇశ్రాయేలు పక్షమున ఎవరు ముందుకు వెళ్ళటానికి సిద్ధపడలేదు, ఎవరు రావట్లేదు. అయితే దావీదు అనే చిన్న బాలుడు నేను వెళ్తాను యుద్ధానికి అని ముందుకు వస్తాడు. వాళ్ళ అన్నాళ్ళు అంటారు, రే నువ్వెందుకు రా బాబు, నువ్వు వెనక్కి వెళ్ళిపో అంటే, లేదులే నేను వెళ్తాను, చేస్తాను యుద్ధం అని. సౌలు చూసి ఆ ఆయుధాలు ఇస్తే ఆ ఆయుధాలు తనకి సరిపోవు. వద్దయ్య నాకు ఆ ఆయుధాలు అలవాట్లేవు అంటాడు, వాడుక లేదంటాడు. తను 5 రాళ్ళు తీసుకుంటాడు. అందులో ఒక్క రాడు తీసుకుని కొడితే గొల్యాతు బోర్ల పడిపోతాడు. ఆశ్చర్యమైన కార్యం ఏంటంటే గొల్యాతుని దావీదు జయించాడు. ఈరోజు గొల్యాతుకి సాదృశ్యంగా ఉన్న సాతానుని నువ్వు జయించాలి. ఎప్పుడైతే సాతాన్ని నువ్వు జయించగలుగుతావో నిజమైన స్వాతంత్ర నిన్ను పొందుకుంటావు. అటువంటి జయ జీవితం నీ జీవితంలో కావాలి అని ప్రభు కోరుకుంటున్నాడు. ఈరోజు ఎంతోమంది వాక్యపు వెలుగులో వింటున్న చాలామంది జీవితంలో సాతానుగాడు వారి కుటుంబంలో ఏలుబడి చేస్తున్నాడు. అపవాదిని ఎదిరించండి, వాడు మీ యొద్ద నుంచి పారిపోతాడని వాక్యం అంటుంది. శత్రు బలవంతుడి మీద నేను మీకు అధికారం ఇచ్చానని ప్రభు చెప్పాడు. సాతాన్ని మీ కాళ్ళ కింద శీఘ్రంగా తొక్కి ఉంచానని ప్రభు చెప్పాడు. ఇంత జయ జీవితం కలిగి జీవించవలసిన అనేకులు సాతానికి బానిసలైపోతున్న పరిస్థితిలో ఈ రోజున నిజమైన స్వాతంత్రత నువ్వు పొందుకోవాలంటే నిజంగా నీ జీవితంలో ఒక జయ జీవితం కలిగిన స్థితి నీవు పొందుకోవాలి. దైవ వాక్యాన్ని మీరు గమనించినట్లయితే ఒక వాక్యాన్ని మీకు చదివించాలని ఇష్టపడుతున్నాను. యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయం 14వ వచన భాగాన్ని మీరు గమనించండి. చిన్నపిల్లలారా, మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు గనుక మీకు రాయుచున్నాను. తండ్రులారా, మీరు ఆది నుండి ఉన్నవారిని ఎరిగి ఉన్నారు గనుక మీకు రాయుచున్నాను. యవనస్తులారా మీరు బలవంతులు, దేవుని వాక్యం మీ యందు నిలుచుచున్నది, దేవుని వాక్యం మీ యందు నిలుస్తుంది. మీరు దుష్టిని జయించి ఉన్నారు అనే మాటను ఇక్కడ గమనిస్తున్నా. దుష్టుడు సాతానుడే. మీరు దుష్టిని జయించి ఉన్నారు. యవనస్తులు దుష్టుని జయించాలి. నిజమైన స్వాతంత్రత నీకు జయ జీవితం పొందుకున్నప్పుడే ఆ నిజమైన స్వాతంత్రతను పొందుకుంటావు. దుష్టుడని సాతాన్ని మనం జయించాలి. దేవుని వాక్యం మనలో నిలిచి ఉండాలి. భక్తుడైన దావీదు అంటాడు, నా హృదయంలో నీ ఎదుట పాపం చేయకుండా ఉన్నట్లు వాక్యం ఉంది. వాక్యం మనలో నిలిచి ఉండాలి. మనం దుష్టిని జయించాలి. అటువంటి జయ జీవితం మీకు కలుగు చేయాలని యేసుక్రీస్తు మూలంగా కలిగే ఈ జయ జీవితాన్ని మీరు కలిగి జీవించాలి. ఎందుకంటే ప్రభు అంటాడు, నేను జయించి తండ్రి సింహాసనం మీద కూర్చున్నాను, జయించేవాడిని నాతో కూడా నా తండ్రి సింహాసనం మీద కూర్చోబెడతాను. నేను లోకాన్ని జయించానని ప్రభు చెప్పాడు. మన జీవితంలో కూడా అటువంటి జయ జీవితం కలిగి జీవించాలని ప్రభు ఆశపడుతున్నాడు. ఈ రోజున చాలామంది చదువుకునే యవనస్తులు వారి యొక్క జీవిత విధానాన్ని గమనిస్తూ ఉంటే చాలామంది యవనస్తులు ఇలా అనుకుంటూ ఉంటారు. ఏమనుకుంటారంటే చాలామంది, ఎక్కువ శాతం 100కి 90 మంది ఆలోచనలు ఇలా ఉంటాయి. ఏమనుకుంటారంటే నాకు డబ్బులుంటే బాగుండేది, ఇంకా మంచి ప్రయోజకుడు అయ్యేవాడిని, డబ్బుంటే బాగుండేది.
లేకపోతే మా నాన్నగారు మంచిగా చదువుకుని ఉంటే బాగుండేది, లేకపోతే నన్ను ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదివించుంటే బాగుండేది అని ఏదో ఒక ఆలోచన చేసుకుంటూ నేను ఇలా ఉంటే బాగుండేది, నేను ఇలా ఉంటే బాగుండేది అనుకుంటారు. కానీ వాళ్ళు ఉన్న దాంతో ఒక ఉన్నత స్థాయిలోకి రావాలనుకోరు. ఈరోజు నీ ఆలోచన విధానం మారాలి. నేను ఈరోజు మీకు ఒక అద్భుతమైన సాక్ష్యాన్ని చెప్పాలని కోరుకుంటున్నాను. ఏదో ఉంటే, డబ్బు ఉంటే ప్రయోజకులం అవుతామో, లేకపోతే మంచి హోదా ఉంటే గొప్పోళ్ళం అవుతామని సమాజంలో చాలామంది అనుకుంటూ ఉంటారు. నాకు అది లేదు ఇది లేదని లేని వాటి గురించి చింతిస్తూ బాధపడుతూ ఇంకా డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. అయితే ఈ సందర్భం అందు నేను ఒక అద్భుతమైన సాక్ష్యాన్ని మీకు గుర్తు చేయడానికి ఇష్టపడుతున్నాను. నిజంగా నీ జీవితంలో ఒక విక్టరీ సాధించడానికి ఇలాంటి వ్యక్తుల జీవితాన్ని నువ్వు ఆదర్శంగా తీసుకోవాలి. 1983 సంవత్సరంలో అమెరికాలో అమెరికా దేశంలో ఒక ఆమె జన్మించింది. ఆమె పుట్టుకను గురించి మనం గమనించినట్లయితే నిజంగా 2 చేతులు లేవండి. ఇక్కడికి 2 చేతులు కూడా ఆమెకు లేవు. 2 చేతులు లేని ఆమె పుట్టింది. స్కూల్లో ఆమెని జాయిన్ చేద్దామని తీసుకెళ్ళి జాయిన్ చేశారండి. కొంత వయసు వచ్చినప్పటికి 5 years అట్లా వచ్చినప్పటికీ స్కూల్లో జాయిన్ చేశారు. స్కూల్కి వెళ్ళి వస్తుంది, తన ఫ్రెండ్స్ అందరూ కూడా ఆమెను చూసి ఆలన్ చేస్తున్నారు. ఎందుకంటే చేతులు లేని వాళ్ళు ఏం రాస్తారండి? రైటింగ్ రాయాలి. స్కూల్కి వెళ్ళాలంటే పాఠాలు రాయాలి కదండి, నోట్స్ రాయాలి కదా. 2 చేతులు లేవు ఆమెకి. ఫ్రెండ్స్ అందరూ చూసి ఆమెను చూసి హేళన చేస్తున్నారు. నిజంగా హేళన చేస్తున్నారు ఆమెను చూసి. ఆమె పేరు జెస్సికా కాక్స్ అనే పేరు. హేళన చేస్తూ ఉంటుంటే ఇంటికి వచ్చేసిన తర్వాత తనలో తాను కుమిలిపోయి కృంగిపోతున్న ఆమె ఇలా అనుకుందంట, నేనెందుకు చేతులు లేకపోయినా నాకెందుకు రాత రాయటం నేర్చుకోకూడదు అని ఆలోచించి ఆశ్చర్యరీతిగా తన కాలుతో రైటింగ్ రాయటం నేర్చుకుందంట. తను హేళన చేసిన వాళ్ళకి నేను ఒక ఆదర్శవంతమైన స్టూడెంట్గా ఉండాలని ఆలోచించి తన కాలుతో మంచిగా రాతలు రాయటం, ఆ యొక్క స్కూల్ పాఠాలు రాస్తూ ఉంటుంటే టీచర్ ఆశ్చర్యపోతూ ఉండేవారంట. స్టూడెంట్స్ ఆశ్చర్యపోతుండే, ఈ అమ్మాయి మంచిగా, ఈ జెస్సికా కాక్స్ అని ఈమె కాలుతో మంచిగా రైటింగ్ రాస్తుందని ఆశ్చర్యపోతూ ఉండేవారట. ఆ తర్వాత ఆమె మంచిగా, మనమైతే చేతులతో రాస్తూ ఉంటాం, ఆమె కాలుతో రాయటం నేర్చుకుంది. కొంచెం కొంతకాలానికి ఆమె కంప్యూటర్ కాలుతోనే టైపింగ్ చేయటం నేర్చుకుందంట. మరికొంతకాలానికి ఆమె జీవితంలో స్విమ్మింగ్ పూల్లోకి వెళ్ళి ఈత ఈదటం నేర్చుకుంది, ఈతుంది. ఆ తర్వాత గుర్రం మీద స్వారీ చేస్తూ ఉంది. ఏంటి? 2 చేతులు లేని ఆమె. ఇంకొక అద్భుతమైన ఆశ్చర్యకరమైన సంగతి ఏమిటంటే 14వ సంవత్సరం వయసు వచ్చినప్పటికీ మంచి బ్లాక్ బెల్ట్ కరాటే ఫైటర్ అయిపోయింది ఆమె. 10 మంది మగవాళ్ళు వచ్చి ఆమె ముందు నిలబడితే ఇంక నిలబడలేరన్నమాట. 14వ సంవత్సరం వయసు వచ్చినప్పటికీ కరాటే నేర్చుకుని బ్లాక్ బెల్ట్ అయింది. నేర్చుకుందామే, సాధించింది. ఇక 17వ సంవత్సరం వయసు వచ్చినప్పటికీ ఇంటర్నేషనల్ మంచిగా డ్రైవింగ్ నేర్చుకుంది. ఏంటి? చేతులు లేని వాళ్ళు ఎలా డ్రైవ్ చేస్తారు? అదే మరి ఆమె జీవితం సాక్షి వింటూనే ఆశ్చర్యం. మంచిగా డ్రైవింగ్ నేర్చుకుంది. తర్వాత సైకాలజీలో ఒక మంచి గ్రాడ్యుయేట్ చేసింది, ఒక ఉన్నత స్థాయికి వచ్చేసింది. ఇక చివరికి ఆమె జీవితంలో 20వ సంవత్సరానికి వచ్చినప్పటికీ విమానాన్ని నడిపే ఒక పైలట్గా తీర్చిదిద్దబడింది. ఆమె పేరు జెస్సికా కాక్స్. గిన్నిస్ రికార్డులో మంచి రికార్డు సాధించిన స్త్రీ. ఆ యొక్క అమెరికా దేశంలో మొట్టమొదటి స్త్రీగా చేతులు లేని ఆమె
పైలట్ అయిన ఒక మంచి స్త్రీగా పేరు పొందిన, ప్రఖ్యాతి పొందిన జెసికా కాక్స్ని బట్టి గట్టిగా ఒకసారి చప్పట్లు కొడితే యేసయ్యకి మహిమ చెల్లిద్దాం. నిజంగా ఆ చేతులు లేకపోయినా ఆమె జీవితంలో ఒక ఉన్నత స్థాయికి వెళ్ళిపోయింది. నీకు అన్నీ ఉన్నాయి, చదువుకునే అవకాశం ఉంది, చేతి నుండి డబ్బులు ఉన్నాయి, అవయవాలన్నీ బాగున్నాయి, కానీ నువ్వు ఎప్పుడు ఒక విజయ పదంలో ఒక ఉన్నత స్థాయికి వెళ్ళాలని ఆలోచన నీకు ఎందుకు ఉండలేదు? దావీదు చిన్నోడే గొల్యాతుని పడగొట్టి జయాన్ని పొందాడు కదా. నీ జీవితంలో కూడా ఇలాంటి విజయాన్ని, పతాకం ఎగరవేయాలని, నిజంగా స్వతంత్ర దినోత్సవం రోజున జెండా ఎగరవేయటంలో ఎంత సంతోషం ఉందో, నీకు ఇలాంటి విజయాలు సాధించి విజయ పతాకం ఎగరవేసి గిన్నిస్ రికార్డు సృష్టించిన వ్యక్తిగా నువ్వు మారాలని నేను మనస్ఫూర్తిగా ఆశపడుతున్నాను. ఈ కృపా భాగ్యం యేసు నామములో దేవుడు నీకు అనుగ్రహించునుగాక. నాకు అది లేదు ఇది లేదని ఎప్పుడు అనుకోవద్దు. ఉన్న వాటితో సంతృప్తిగా ఉండి యేసుని కలిగి జీవించు. యేసు క్రీస్తు మూలముగా దేవుడు నీకు జయం కలుగు చేస్తాడు, నిజమైన స్వాతంత్ర్యాన్ని నీకు కలుగు చేస్తాడు. లేని వాటి గురించి చింతించొద్దు, దేని గురించి చింతపడొద్దని ప్రభు చెప్పాడు. కలిగి ఉన్న వాటితోనే సంతృప్తిగా ఉండు. నాకెందుకు రాదు అని నీ ఆలోచన విధానాన్ని మార్చుకో. ఇలాంటి వ్యక్తుల జీవితాన్ని చూసైనా విన్నా తర్వాత అయినా సరే నీ జీవితంలో పరిపూర్ణ మార్పు రావాలని కోరుకుంటున్నాను. నీ కంటే ఒక మంచి భవిష్యత్తు ఉంది. అలాంటి కృప దేవుడు నీకు ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఇక చివరి మాట నేను చెప్తాను, 4వ సందర్భాన్ని గుర్తు చేస్తాను. ఎప్పుడు మనిషికి స్వాతంత్రత వస్తుంది అని అంటే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి 4వ సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 17వ వచన భాగాన్ని చదువుకుందాం. ప్రభువే ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ నుండునో అక్కడ స్వాతంత్రము నుండును. చాలండి. ప్రభు ఆత్మ వలన మనకి స్వాతంత్రత కలుగుతుంది. ప్రభు ఆత్మ ఎక్కడ ఉంటుందో అక్కడ స్వాతంత్రత అని దైవవాక్యం చెప్తుంది మనకి. ప్రభు ఆత్మ ద్వారా మనకి స్వాతంత్రత. సర్వజనులందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తానని ప్రభు వాగ్దానం చేశాడు. తండ్రి వలన వాగ్దానం చేయబడిన ఆ ఆత్మను పొందుకునేంత వరకు పట్టణంలోనే నిలిచి ఉండండి అని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుతారు. పరిశుద్ధాత్మ మనిషికి నిజమైన స్వాతంత్రత కలుగు చేస్తుంది. ఆత్మ చేత శరీర కార్యాలు చంపండి అన్నారు. ఆత్మ ఫలము ప్రేమ ఉన్నది కదా. ఆత్మ కార్యాలు నీ జీవితంలో జరగాలి. ఆత్మ కార్యాల చేత, ఆత్మ చేత ఎందరూ ఆత్మ చేత నడిపించబడతారో వారందరూ నా కుమారులై ఉంటారని ప్రభు చెప్పాడు. ఆత్మానుసారులుగా నడుచుకోండి అని దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. మీ వ్యక్తిగత జీవితంలో పరిశుద్ధాత్మని నడిపింపు, పరిశుద్ధాత్మ ద్వారా మరింతగా నూతనమైన స్వభావం మీకు కలుగుతుంది. సత్యస్వరూపకు ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తాడు. పరిశుద్ధాత్మని యొక్క ఆ అభిషేకం నిన్ను స్వతంత్రునిగా చేస్తుంది. పెంతెకొస్తు పండగ దినాన 120 మంది మేడ గదిలో ఉండి ఒకే ప్రార్థన, ఏక మనసుతో వాళ్ళు ప్రేయర్ చేస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మని యొక్క అభిషేకం, అగ్ని జ్వాలల వంటి శక్తి వాళ్ళని కమ్ముకున్నప్పుడు, తాకినప్పుడు అందరూ పరిశుద్ధాత్మతో నింపబడి ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో స్తుతించారు. బలమైన గాలి, అగ్ని శక్తి వారు అనుభవించారు. వారి జీవితం నిజమైన స్వాతంత్ర్యాన్ని పొందుకున్నారు. ఈ రోజున ఈ వాక్యాన్ని వింటున్న నీ జీవితంలో ఆత్మ లేనివాడు నా వాడు కదని ప్రభు చెప్పాడు. పరిశుద్ధాత్మని యొక్క నింపుదల నీ జీవితంలో, ఆ అభిషేకం నిన్ను నిజమైన స్వాతంత్రతలోకి నడిపిస్తుంది. ఇటువంటి శ్రేష్టమైన కృపాభాగ్యాన్ని నువ్వు పొందుకోవాలని, అభిషేకాన్ని నువ్వు పొందినవాడిగా ఉండాలని, ఆ అభిషేకమే నిన్ను నడిపిస్తుందని, నిన్ను నిజమైన స్వాతంత్రుడిగా, ఆత్మలో నిజమైన స్వాతంత్రత పొందినవాడిగా కలిగి జీవించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఒక వాక్యాన్ని నేను మీకు చదివిస్తాను.
రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 26వ వాక్యంలో ఇలా రాయబడి ఉంది, అటువలే ఆత్మయు మన బలహీనతలను చూచి సహాయము చేయుచున్నాడు అనే మాటను మనం గమనిస్తున్నాం. ఆత్మ మన బలహీన సమయాల్లో మన బలహీనతను చూసి ఆయన సహాయం చేస్తున్నాడు. ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో మొర్రపెట్టే కృపను పరిశుద్ధాత్ముడు మనకి దయచేస్తున్నాడు. ఆత్మ మన బలహీనతల్లో సహాయము చేస్తున్నట్లుగా దేవుని వాక్యం మనకి చెప్తుంది. ప్రియులారా, మీకు ఒక అద్భుతమైన సందేశాన్ని, ఒక మాటను మీకు తెలియపరచాలని ఆశపడుతున్నాను. అదేమిటంటే, ఒక పిల్లవాడు వాళ్ళ అమ్మకి హెల్త్ బాగాలేదని, ఆరోగ్యం బాగాలేదని మెడికల్ స్టోర్ దగ్గరికి వెళ్ళాడు. మెడికల్ స్టోర్ దగ్గరికి వెళ్ళి ఒక టానిక్ సంబంధించిన ఒక బాటిల్ పట్టుకుని వెళ్ళి మెడికల్ షాప్ ఓనర్కి చూపించి, అయ్యా ఈ బాటిల్ మాకు ఇవ్వండి, మా అమ్మగారికి ఆరోగ్యం బాగాలేదు అని ఆయన చూపించాడు. ఆ మెడికల్ షాప్ దగ్గర చాలామంది జనం ఉన్నారు. ఆ ఓనర్ ఆ బాటిల్ చూసి సరే అని అడవుల్లో బాటిల్ ఇస్తాడు. ఆ పిల్లడు సైకిల్ మీద వచ్చాడు, సైకిల్ వేసుకుని వెళ్ళిపోయాడు. ఇతడు మెడికల్ స్టోర్ ఓనర్ దేవుణ్ణి నమ్ముకున్నాడు. తన మనసులోనికి ఆ పిల్లడు వెళ్ళిపోయింది అది గుర్తొచ్చింది. ఈ అడవుల్లో వేరే మెడిసిన్ సంబంధించిన ఆ బాటిల్ ఇచ్చాడు. అది కోమలోకి వెళ్ళిపోతారు అన్నమాట, భయంకరమైన ప్రమాదం అన్నమాట. విషయానికి సంబంధించిన ఆ బాటిల్ ఇచ్చాడు. మత్తులోకి వెళ్ళిపోయి అట్లా నిద్రలో చనిపోతారు అన్నమాట. ఆ బాటిల్ ఇస్తే వెంటనే మెడికల్ షాప్ ఓనర్కి భయం కలిగి, అరే ఇప్పుడు ఆ పిల్లోడు అది పట్టుకుని వెళ్ళిపోయి ఉంటాడు, పట్టుకుని వెళ్తే వాళ్ళ అమ్మకి నిజంగా తాగితే చనిపోతే నా షాప్ ఉండదు, నేనుండను, మొత్తం క్లోజ్ చేసేయాలా అని ఆ షాపులో ఉన్న కుర్రోళ్ళతో ఒరే మీరు చూసుకోండి అని తన రూమ్లోకి వెళ్ళిపోయి ప్రార్థన చేస్తున్నాడు. పరిశుద్ధాత్ముడా, నువ్వు నా బలహీన సమయాల్లో నాకు సహాయం చేయండి, నీవు బలహీన సమయంలో బలపరచండి. ఆ పిల్లోడు ఇంటికి వెళ్ళకూడదయ్యా, అద్భుత రీతిగా మరలా తిరిగి రావాలయ్యా, నువ్వు ఆశ్చర్యం చేయండి. నాకు 10 నిమిషాలు ప్రార్థన చేసుకున్నాడు. ప్రార్థన చేసుకుని వచ్చినప్పటికీ ఆ పిల్లోడు సైకిల్ వేసుకుని గబగబగా వచ్చాడు. వచ్చి, అంకుల్ నువ్వు ఇచ్చిన బాటిల్ నేను సైకిల్ మీద వెళ్తుంటే అట్లా జారిపోయి కింద పడిపోయి పగిలిపోయింది, ఇంకొక బాటిల్ లేవు, డబ్బులు లేవు, ఇంకొక బాటిల్ ఇవ్వ అంటే, అరే బాబు నిజంగా దేవుడు నా ప్రార్థన ఆలకించాడు, నా బలహీన సమయంలో నాకు సహాయం చేశాడు, అది నేను మర్చిపోయి వేరే విషయం బాటిల్ ఇచ్చాను నీకు అని వేరే బాటిల్ ఇచ్చి మంచిగా ఆ పిల్లోని పంపించాడు. నిజంగా ఈ సంగతి నేను మీకు ఎందుకు చెప్పానంటే, ఆ షాపు ఓనర్ నిజంగా ఆ పిల్లోడు మళ్ళీ తిరిగి రాకపోతే ఆ షాపు ఉండేది కాదు, ఓనర్ ఉండేవాడు కాదు. దేవుడు మన బలహీన సమయాల్లో కూడా సహాయం చేస్తాడు. కృంగిన వేళలో కూడా ఆత్మదేవుడిగా మన బలహీనతలు ఎరిగి ఆయన మన పక్కనుంటాడు. ఆదరణకర్త పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని అనాథులుగా విడిచిపెట్టడని వాక్యం అంటుంది. కాబట్టి నిజమైన స్వాతంత్రత ఆత్మ ద్వారా మీకు కలుగుతుంది. పరిశుద్ధాత్ముడు ఆదరణకర్త ఎల్లప్పుడూ మీతో ఉంటాడు. కాబట్టి ఈరోజు నేను మీకు జ్ఞాపకం చేస్తూ వచ్చాను, ఆత్మ ద్వారా మీకు స్వాతంత్రత కలుగుతుంది. నేను మీ కొరకు ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను. ఈరోజు వాక్యపు వెలుగులో ప్రభు మనతో మాట్లాడాడు. ఆ వాక్యాన్ని మనం చదివిన ఈ మాటలన్నీ మీ హృదయంలో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. మీరు స్వతంత్రులుగా ఉండటానికి పిలువబడ్డారు అనే మాటను ప్రభు మనకి తెలియజేశాడు. మన దేశానికి స్వాతంత్రత వచ్చింది కానీ మనిషికి స్వాతంత్రత రాలేదు. మనకి ఎప్పుడు స్వాతంత్రత వస్తుందో ఒక 4 ప్రాముఖ్యమైన విషయాలు ప్రభు మనకి గుర్తు చేశాడు, జ్ఞాపకం చేశాడు. మొదటిది, సత్యము వలన మనకి స్వాతంత్రత కలుగుతుంది. కాబట్టి నీవు సత్యం గుర్తించు, అప్పుడు నిజమైన స్వాతంత్రత నీ జీవితంలోనికి వస్తుంది. రెండవ అనుభవాన్ని ప్రభు మనకి జ్ఞాపకం చేశాడు, పరిశుద్ధత వలన మనకి స్వాతంత్రత కలుగుతుంది. మూడవది, జయ జీవితం వలన స్వాతంత్రత కలుగుతుందని ప్రభు జ్ఞాపకం చేశాడు. ఇక ఆఖరి 4వ సందర్భం ఏంటంటే, పరిశుద్ధాత్మ వలన మనకి స్వాతంత్రత వస్తుంది. ఇటువంటి నిజమైన స్వాతంత్రతని నువ్వు పొందుకోవాలని కోరుకుంటున్నాను. ఈ మాటలు దేవుడు నీకు దీవెనకరంగా మార్చునుగాక. ఆమేన్. దయచేసి ప్రార్థన చేసుకుందాము. దేవుడు తన వాక్యం ద్వారా నీతో మాట్లాడుతూ వచ్చాడు. స్వతంత్రులుగా ఉండుటకు మనం పిలువబడి ఉన్నాము.
దేవుడు నిన్ను స్వతంత్రులుగా చేయటానికి ఇష్టపడుతున్నాడు. దేశానికి స్వతంత్రత వచ్చి ఎన్నో సంవత్సరాలు అవుతున్నా ఇంకా నిజమైన స్వాతంత్రత రాక అనేకులు బానిసలుగానే ఉంటున్నారు. ఇకనైనా నువ్వు పాపాల విషయమే పశ్చాత్తాపడు, మార్పు చెందు. దేవుడు నీతో మాట్లాడుతూ వచ్చాడు. నా తండ్రి నీకు స్తోత్రమయ్యా. సత్యము నిన్ను స్వతంత్రులుగా చేయబోతుంది. సత్యవంతుడైన యేసుక్రీస్తు ప్రభును అంగీకరించాలి. పవిత్రత వలన నీకు స్వాతంత్రత కలుగుతుందని ప్రభు చెప్పి ఉన్నారు. ప్రభా, నాకు అటువంటి పరిశుద్ధమైన జీవితం ఇవ్వండి. ఒక జీవితం వలన నాకు స్వాతంత్రత దయచేయండి అయ్యా. అంత మాత్రమే కాదు, ప్రభు నీతో మాట్లాడుతూ వచ్చి ఉన్నాడు. విలువైన మాటలు ప్రభు నీకు జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. పరిశుద్ధాత్మ వలన నీకు స్వాతంత్రత కలుగుతుంది. విన్న వాక్యం నీ గుండెల్లో భద్రవేయబడినట్లుగా, స్థిరపరచబడినట్లుగా మనసారా ప్రార్థన చేసుకో. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా, హల్లెలూయా. దేవా, దృష్టించు మా దేశం, నశించు దానిని బాగు చేయుము. దేవా, దృష్టించు మా దేశం, నశించు దానిని బాగు చేయుము. పాపము క్షమించి స్వస్థపరచుము, శాపము తొలగించి దీవించుము. దేవా, దృష్టించు మా దేశం, నశించు దాని బాగు చేయుము. చప్పట్లు కొడుతూ తీర్మానంతో ప్రార్థన చేసుకున్నాం. హల్లెలూయా. తండ్రి నీకు స్తోత్రం. కరోనా తెగులు దేశమంత కొట్టగా, ప్రాణ భయముతో మరణించగా, పంటలన్నీ పాడైపోయే, కఠిన కరువు ఆసన్నమాయే. కరోనా తెగులు దేశమంత కొట్టగా, ప్రాణ భయముతో మరణించగా, పంటలన్నీ పాడైపోయే, కఠిన కరువు ఆసన్నమాయే. దేశపు నిధులే ఖాళీయాయే, దేశపు నిధులే ఖాళీయాయే. పేదరికమున చెము చేచుండే. దేవా, దృష్టించు మా దేశం, నశించు దానిని బాగు చేయుము. దేవా, దృష్టించు మా దేశం, నశించు దానిని బాగు చేయుము. పాపము క్షమించి స్వస్థపరచుము, శాపము తొలగించి దీవించుము. దేవా, దృష్టించు మా దేశం, నశించు దాని బాగు చేయుము. దేవా, దృష్టించు మా దేశం, నశించు దాని బాగు చేయుము. ప్రార్థన చేసుకుందాము.
స్తోత్రం స్తోత్రం స్తోత్రమయ్యా స్తోత్రం. మహాపరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం గల తండ్రి, మీ పరిశుద్ధ నామానికి స్తోత్రం ప్రభా. యేసయ్యా యొక్క అయా దినమున ఉదయకాల సమయంలో మీరు మాకు తెలియపరిచిన నీ మాటలన్నిటి కోసం మీకు స్తోత్రాలు పరిశుద్ధాత్మదేవుడా. యేసయ్యా, మీరు స్వతంత్రులుగా అయ్యా ప్రభు ఉండుటకు మీరు పిలిచి ఉన్నారని మరొక్కసారి మీరు మమ్మల్ని ఎందుకొరకు పిలిచారో తండ్రి ప్రభా పరిపూర్ణంగా తన్ని స్పష్టంగా తెలియపరిచినందుకే నీకు స్తోత్రాలు పరిశుద్ధాత్మదేవుడా. యేసయ్యా, నిజమైన ఆయన తండ్రి, అనేకమైనటువంటి ప్రజలు ఎన్నో బానిసపు కట్ల చేత, పాపపు కట్ల చేత అయ్యా బంధించబడిపోయి చీకట్లో తండ్రి తమ ఆత్మీయ జీవితం నడిపించుకుంటూ అయ్యా జీవితంలో స్వతంత్రం నేనే బ్రతుకుతూ ఉండగా అయ్యా ప్రతి వారికి ఉదయకాల సమయంలో మీరు మరలా జ్ఞాపకం చేస్తున్నారు. స్వాతంత్రంగా బ్రతకడానికే మీరు పిలిచి ఉన్నారని వాక్యం ద్వారా మీరు మరొకసారి నీ బిడ్డలు బలపరుస్తూ ఉన్నందుకు మీకు స్తోత్రాలు పరిశుద్ధాత్మ దేవుడా. అయ్యా తండ్రి, నువ్వు పిలిచిన తండ్రి ఉన్నతమైన పిలుపుని మర్చిపోయి ఎంతో మంది బానిసపు కట్టలో కట్టబడి ఉన్నారు ప్రభా. అయ్యా, అయితే మనిషి ఎలాగున స్వతంత్రంగా జీవించగలడో ఒక 4 మాటలు మీరు మాకు స్పష్టంగా బయలుపరిచినందుకై స్తోత్రాలు యేసయ్యా. అయ్యా, సత్యము మిమ్మల్ని స్వతంత్రంగా తను చేస్తుందని నువ్వు తెలియపరచునైనా. యేసయ్యా, నిజంగా నీవే మార్గము, నీవే సత్యమైన తండ్రి, నువ్వు తెలియపరిచున్నావు ప్రభా. నాయనా యేసయ్యా, సత్యమైన నిన్ను అనుసరించడానికి మీరు సహాయం చేయండి. అనేకమైనటువంటి ప్రజలు అనేకమైన ఆచారాలతో, అనేకమైన చీకటి కార్యాలతో అయ్యా చీకటి మార్గాలు నడిపించబడుతున్నారు ప్రభా. సత్యమై ఉన్న నీ మార్గంలో నడిపించబడానికి సహాయం చేయండి. స్వతంత్రులుగా మార్చబడానికి కృపను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధరా సహాయం చేయండి. అలాగే పరిశుద్ధత వల్ల స్వతంత్రులుగా మారుతారని నువ్వు తెలియపరచు నాయన. అయ్యా, రూపైన ఒక జ్యేష్ఠుడైన కుమారుడై ఉన్నను అయ్యా తండ్రి, తాను ఎంతో ప్రభు యేసయ్య పాపము చేసి తన జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకున్నాడు పరిశుద్ధాత్మదేవుడు యేసయ్యా. అతని మా విశ్వాసులు అయ్యా ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న ప్రతి ప్రజలు తండ్రి ప్రభునైనా అలాంటి పాపంలో పడిపోయి తమ స్వాతంత్రాన్ని కోల్పోక వెలుగులో నడిపించబడుతూ తండ్రి ప్రభునైనా పరిశుద్ధత వల్ల స్వతంత్రులుగా మార్చబడడానికి మీరు సహాయము చేయమని ప్రార్థన చేస్తున్నాము నాయన. యేసయ్యా, మీకు స్తోత్రం. యేసయ్యా, జయ జీవితం వల్ల అయ్యా స్వాతంత్రం కలుగుతుందని మీరు తెలియపరిచారు నాయన. యేసయ్యా, దానియేలు అయ్యా 40 రోజుల నుంచి సవాల్ చేస్తున్న సాతాను ఎదురుగా నిలబడి అయ్యా ప్రభు యేసయ్యా సాతాను తండ్రి ప్రభు జయించి ఉన్నాడు ప్రభా. అలాగ తండ్రి మా విశ్వాసులు ఎలాంటి తండ్రి శత్రువు కార్యంలో సాతాను పెడుతున్న శోధనలో తమ జీవితంలో జయము లేకుండా వారందరూ కూడా తండ్రి ప్రభునైన శరీరం మీద తండ్రి ప్రభు సాతాను మీద ఒక జయ జీవితాన్ని కలిగి స్వాతంత్రంగా బ్రతకడానికి మీరు సహాయము చేయండి ప్రభా యేసయ్యా. అలాగే 4వ మాటగా అయ్యా మీరు తండ్రి మాకు స్పష్టంగా తెలియపరిచున్నారు. పరిశుద్ధాత్మ వల్ల స్వాతంత్రం కలుగుతుందని మీరు తెలియపరిచారు ప్రభా యేసయ్యా. అంత్య దినాల్లో అయ్యా తండ్రి ఆత్మ లేనివాడు నా వాడు కాదని మీరు తెలియపరిచారు అయ్యా తండ్రి. అంత్య దినాల్లో తండ్రి ప్రభునైన యేసయ్యా, నువ్వు రాబోతూ ఉండగా నీ ఎదుట నిలబడడానికి పరిశుద్ధాత్మ పొందుకొని అనేకమైన బలహీనతల నుంచి విడిపించబడానికి సహాయం చేయండి ప్రభా. పరిశుద్ధాత్మ దేవుడా యేసయ్యా, బలహీనతల్లో మీరు తండ్రి మమ్మల్ని బలపరిచి దేవుడు నాయన తండ్రి ధైర్యపరిచి నడిపించగలిగిన దేవుడిగా ఉన్నందుకు స్తోత్రాలు ప్రభా. పరిశుద్ధాత్మను పొందుకుని ప్రతి వారు స్వాతంత్రంగా నడిపించబడానికి సహాయం చేయండి నాయనా. ఈ స్వాతంత్ర దినోత్సవంలో అయ్యా తన ఒక మనిషి తండ్రి ప్రభా అయ్యా స్వాతంత్రంగా బ్రతకడానికి పిలువబడని మరొకసారి మాకు జ్ఞాపకం చేసుకున్నందుకై నీకు స్తోత్రాలు ప్రభా నాయనా. యేసయ్యా, ఈ వాక్యం మాలో మా జీవితంలో ప్రతి వారి జీవితంలో ఫలభరితముగా మార్చి మహిమకరముగా మీరు తండ్రి ప్రభా యేసయ్యా ప్రతి వారి జీవితంలో చేసి మహిమ పొందుతారని యేసు పేరిట ప్రార్థించి వేడుకొనుచున్న మా పరమ తండ్రి, ఆమేన్. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడై కాపాడి నడిపించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.